మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు కొంతమందికి తరచుగా పడుకున్నప్పుడు కళలు వస్తుంటాయి. ఆ కళలను మనము 3 భాగాలుగా విభజించవచ్చు. ఒకటేమో మనం రోజంతా చూసినవి, ఆలోచించినవి, మనము ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి దాని తాలూకు వచ్చేటువంటి కళలు ఒక భాగం అయితే, ఒక కేటగిరీ అయితే, రెండోది మనం చేసినటువంటి పాపపుణ్యాలు, గుడ్ డీడ్స్, బ్యాడ్ డీడ్స్ తాలూకు కర్మని కొన్నిసార్లు మనము డ్రీమ్స్లోనే అనుభవిస్తుంటాం. ఆ విధంగా ఆ కర్మ అనేది ప్రక్షాళన అయిపోతుంది. డ్రీమ్స్లోనే మనం బాధ పడటము, డ్రీమ్స్లోనే మనం ఏడవటము, ఈ విధంగా అంటే అక్కడ మనం ఏదో ఒక పెయిన్ తీసుకుంటున్నాం అంటే అది అక్కడ ప్రక్షాళన అవుతుంది. ఆ కర్మ మనం చేసుకున్నటువంటి గుడ్ బ్యాడ్ కూడా కొన్నిసార్లు మనం కళల్లో అనుభవిస్తుంటాం. కొంతమందికి కళల్లో ప్లెజర్ వస్తుంటుంది. ప్లెజర్ అంటే నేను అప్పుడు బాగా మెడిటేషన్ చేసే టైమ్స్లో నేను పడుకుని ఉంటా, నా చుట్టూ అందరు కూర్చొని భజన చేస్తుంటారు, ఏదో జోక్స్ వేసి నన్ను నవ్విస్తుంటారు, కొంతమంది నా కాళ్ళు పడుతుంటారు. అంటే నన్ను చాలా ప్లెజరబుల్గా ట్రీట్ చేస్తారు. ఈ టైప్ ఆఫ్ కళలు కూడా ఉంటాయి, పుణ్యాత్మలోకి వస్తాయి జనరల్గా. అంటే నన్ను నేను ఏదో కితాబ్ ఇచ్చుకుంటలేను, నేను చెప్పేటివన్నీ ఫ్యాక్ట్ చెప్తాయి. ఎవరి కోసం నేను అబద్ధం చెప్పాలి ఇక్కడ. తర్వాత ఇంకా 3వ కేటగిరీ భవిష్యత్ దర్శనాలు ఉంటాయి దీంట్లో. అంటే ఫ్యూచర్లో జరగబోయేటువంటి ఘటనలు తాలూకు కళలు మనం ఇక్కడ చూస్తుంటాం. మన ఇష్టదైవం కానీ మనం చేసినటువంటి మెడిటేషను, మంత్ర చాంటింగ్, లేదంటే పుణ్యము, గుడ్ డీడ్స్, లేదంటే సేవ, సర్వీస్, ఇట్లాంటి వాటి వల్ల మనకు నేచర్ కనెక్ట్ అయ్యి ఉండి వాళ్ళ మైండ్ అనేది ప్లెజెంట్ ఉంటుంది. కాబట్టి వీళ్ళకు ఫ్యూచర్లో జరగబోయేటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ అనేవి ఫ్లాష్ అవుతుంటాయి, ఇక్కడ కళల రూపంలో కనిపిస్తుంటాయి. కొన్ని విజన్స్ మనం అవేకెన్ స్టేట్లో ఉన్నప్పుడు కూడా కనిపిస్తుంటాయి. ఒక పర్సన్ మనం చూసినప్పుడు వీళ్ళతోటి మనకు ఫ్యూచర్ ఎంత ఉంటుంది అనేది మనకు విజన్ కనిపిస్తుంది. అది మెడిటేటర్స్కి, కొద్దిగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే వాళ్ళకి సాధ్యమవుతుంది. అది ఇవేవి మన లోపల క్వాలిటీసే లేకుండా మనకు అవి రావు కాబట్టి అసలు అదంతా ఏమి ఉండదు అనుకుంటే అది ఆ పర్సన్ వరకే అది నిజం అన్నమాట. ఇంకా మనం వీటన్నిటిలో నుంచి ఎక్స్ప్లోర్ అవుతున్నప్పుడు అన్ని ఎక్స్పీరియన్సెస్ వస్తుంటాయి. ఇప్పుడు ఫస్ట్ టైం పుషప్స్ చేస్తే ఇక్కడ అంత పెయిన్ వస్తుంది కదా, చెస్ట్ అంతా. స్క్వాట్స్ చేస్తే థైస్కి వస్తుంది, ఇది అండర్ థైస్ ఇదంతా వస్తుంది కదా పెయిన్. చేయనప్పుడు మనకి ఎట్లా తెలుస్తుంది? తర్వాత మంచి స్ట్రెంగ్త్ అయిన ఫీలింగ్ కూడా వస్తుంది కదా, కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, బాడీ మంచి సాలిడ్గా, కొంచెం షోల్డర్ స్ట్రైట్ ఉండి ఇదంతా జరుగుతుంది ఆటోమేటిక్లీ. మనం ఇంటెన్షనల్లీ చేస్తే కనిపిస్తుంది, కానీ అదంతా సహజంగానే జరిగిపోతుంది.